హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు తిరువలసిన వారాలలో మూడో వారం అండి. మూడో వారం నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండబ్బా. అసలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఒక లైక్ కూడా చేయండబ్బా. ఈరోజైతే శనివారం రోజు నేను పూజ అయితే ఇలా చేసుకున్నానండి. అలానే గుడికి కూడా వెళ్ళొచ్చేసినాను. పొద్దున్నే వెళ్ళినాను. ప్రతి శనివారం అయితే సాయంకాలం వెళ్తాను. ఈ శనివారం అయితే ఇలా పొద్దున్నే వెళ్ళినానండి. సాయంకాలం వల్ల అమ్మవారికి పూజ చేసుకోవాలనేసి. ఈరోజు అమ్మవారు మూడో రోజు, నవరాత్రుల్లో మూడో రోజు కదండి. మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అయితే పూజిస్తారు. నేనైతే అన్నపూర్ణ విగ్రహం అయితే నేను కాశీ నుండి నాకు వేరే వాళ్ళు తెచ్చిచ్చినారండి. అది కూడా సాయంకాలం వీడియో అయితే చేస్తాను. అది కూడా వీలుంటే సాయంకాలం అప్లోడ్ చేస్తాను, లేదంటే రేపు పొద్దున్న అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు శనివారం రోజైతే నేను ఇలా శంఖచక్రనామం దీపాలు కూడా పెట్టుకున్నానండి. ఈరోజు 7 దీపాలు పెట్టాలనేసి నేను ఇలా రెడీ చేసుకుంటా ఉన్నాను. దీపాల కింద అయితే ఏమన్నా ప్లేట్ కానీ లేదంటే ఆకులు కానీ పెట్టి దీపాలు అయితే పెట్టుకోవాలి కదండి. నేనైతే ఈ ఆకులను ఇలా రౌండ్గా కట్ చేసుకుని దీపాల కింద పెట్టుకున్నాను. నేనైతే శంకు చక్రం ఉండే దీపం అయితే చాలా రోజులైందండి 2 దీపాలు పెట్టుకొని ఈరోజు అయితే పెట్టుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి ఒక చిన్న అలంకరణ అయితే చేశానండి. ఇది ఉల్లు దీపాల్లో ఉండేది ఉంటుంది కదండి. దీనికైతే మధ్యలో ఇలా చామంతి పూలతో రౌండ్గా చేసినాను. దాంట్లో వచ్చి ప్లేట్ ఒకటి పెట్టి ప్లేట్లో నేను వెంకటేశ్వర స్వామిని అలానే పక్కన లక్ష్మీదేవమ్మ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అలానే ఈరోజు వెంకటేశ్వర స్వామికి ముత్యాల మాలతో అలంకరించాను. తర్వాత నేను రెడీ చేసుకున్న గోల్స్ బాల్ చైన్ ఉండదు కదా, అది కూడా వేసినానండి. ఈ చైన్ వేస్తే నాకు ఎందుకో వెంకటేశ్వర స్వామి చాలా బాగా అనిపిస్తాడు. అందుకనేసే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ఈ చైన్ అయితే వేసుకుంటాను. ఉల్లికి అలానే చుట్టూ రోజా పూలతో అలంకరించినానండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చలివిడి దీపాలు అయితే 7 పెట్టుకున్నానండి. నేను పెట్టుకున్న బ్రాసో దీపాల పైన అయితే 7 చలివిడి దీపాలు పెట్టుకొని అవి చలివిడి దీపాలకి తిరునామం అయితే పెట్టుకొని అలానే పైన గంధంతో రాసి బొట్లు కూడా పెట్టుకొని తర్వాత నువ్వుల నూనె వేసుకొని 2 ఎర్ర ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో దీపారాధన వెలిగించుకున్నానండి. ఈరోజు మామూలుగా 7 దీపాలు పెట్టుకుంటే స్వామికి వడ్డీగా ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. అందుకనేసి నేను కామాక్షమ దీపము, ఉప్పు దీపము ఉంటాయి కదండి. అందుకనేసి నేను ఎక్స్ట్రా అయితే దీపాలు పెట్టుకోలేదు. ఈరోజు స్వామికి ప్రసాదంగా దద్దోజనం చేసుకున్నానండి. అలానే నవరాత్రుల్లో అమ్మవారికి కూడా మూడో రోజు కదా, మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారం ఇస్తారు కాబట్టి ఈరోజు అమ్మవారికి కూడా నేను దద్దోజనమే ప్రసాదంగా పెట్టుకున్నాను. అమావాస్య తర్వాత వచ్చే శనివారం అయితే తిరువలసిన వారాలలో చాలా బాగా చేసుకుంటారండి తిరుపతిలో అయితే కనుక. ఈ రోజు నుండి పైన కూడా బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఈ రోజు నుండి 4వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. నేనైతే ఈ సంవత్సరంలో అన్ని శనివారాలు పూజ చేసుకోవాలనుకున్నానండి. ఎట్లా ఈ 3 శనివారాలు చేసుకున్నాను. ఇంకొక శనివారం కూడా చేసుకుంటే ఏ ఆటంకం లేకుండా నాకైతే చాలా తృప్తిగా అనిపిస్తుంది. తర్వాత స్వామికి గోవిందనామాలు చదువుకుంటూ ఇలా తులసి దళాలు పూలు వేసుకుంటూ గోవిందనామాలు చదువుకున్నానండి. తర్వాత నేనైతే ఇలా స్వామికి నీరాజనం ఇచ్చేసి నా పూజ అయితే ఈరోజు ఇలా నేను కంప్లీట్ చేసుకున్నాను. 3వ శనివారం పూజ అయితే ఇలా ప్రశాంతంగా పూర్తయింది. చూసారు కదా, ఈ వీడియోలో మీకు ఏమన్నా తప్పులుంటే క్షమించండి. అలానే మన వీడియో కనుక ఫస్ట్ చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూసే వాళ్ళంతా ఒక లైక్ అయితే చేయండి. అలానే మన ఛానల్ కొద్దిగా గ్రోత్ అనేది పెరుగుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారబ్బా. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. తప్పకుండా లైక్ అయితే చేయండి అబ్బా. బాయ్.